హాయ్! నేచర్ స్టార్ 'నాని' అంటే బ్లాక్ బస్టర్ హిట్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తను 'నాని' నేచురల్ స్టార్ 'నాని' దేని మీద చేస్తే అది బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిపోతుంది. అయితే రీసెంట్‌గా వచ్చిన 'కోర్ట్' సినిమా కూడా నిర్మాతగా నిలిచి ఎంతో బ్లాక్ బస్టర్‌గా నిలిచిపోయింది. అయితే నేచురల్ స్టార్ 'నాని' ప్రెజెంటు నిర్మాతగా మరియు హీరో కూడా రాణిస్తున్నాడు. ఇలాగే నేచురల్ స్టార్ 'నాని' 'ద పారడైస్' నుంచి మరో పోస్టర్ రిలీజ్ అయింది. అదేంటి ఈ మూవీ అప్డేట్ చేసేసిందో. నేచురల్ స్టార్ 'నాని' దసరా, సరిపోదు, శనివారం సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టేశారు. ఇప్పుడు రీసెంట్‌గా 'కోర్ట్' సినిమా నిర్మించి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిపోయినట్టుగా తెలుస్తుంది. ఇంకా 'నాని' దీని మీద చేయేస్తే అది హిట్ అనే చెప్పనవసరం లేదు. ఇప్పుడు పాన్ వరల్డ్‌గా ఉల శ్రీకాంత్ ఉన్నతుల దర్శకత్వంలో వస్తున్న సినిమా 'ద పారడైస్' సినిమాని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాలో 'నాని' తన లుక్‌ను మరియు తన ఫస్ట్ పోస్టర్‌లో రిలీజ్ చేసేశారు. ఇచ్చట 2 జడలతో రాష్ట్ర లుక్‌లో కనిపించిన తీరు ప్రత్యేకంగా ఆకర్షించుకుంది ప్రజల్ని. చరిత్రలో ఎందరో పక్షుల గురించి, చిలకల గురించి, పావురాల గురించి రాసినా గాని అదే జాతిలో పుట్టిన కాకుల గురించి ఎవరూ రాయలేదు. ఇది కడుపు మండిన కాకుల కథ. జమానాకెళ్ళి నడిచే శవాల ఆత్మకథ. అమ్మ రొమ్ములో పాలు లేక రక్తం పోసి పెంచిన ఓ జాతి ఆత్మకథ అంటూ వాయిస్ ఓవరాల్‌గా నిలిచిపోయినట్టుగా తెలుస్తుంది. ఈ సినిమాకి విజువల్స్ ఎంతో ఆకట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా డైలాగ్స్‌తోనే ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తిగా నిలిచిపోయింది. ఇక నేషనల్ స్టార్ 'నాని' గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సింది, ఇప్పటికే 'ఈగ' సినిమాతో ఎంతో బ్లాక్ బస్టర్‌గా నిలిచిపోయాడు. ఇప్పుడు అదే రేంజ్‌లో 'కాకి'తో నేపథ్యంలో వస్తున్న సినిమా అంటే మరి చెప్పనవసరం లేదు. ఇది పాన్ వరల్డ్‌గా రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఇప్పటికి రిలీజ్ అయిన 'దసరా' సినిమాతో శ్రీకాంత్ ఉన్నతలు ఎంతో బ్లాక్ బస్టర్‌గా నిలిచిపోయారు. అదే బాటలో ఇప్పుడు 'నాని' కూడా ఈ 'ద పారడైస్' సినిమా కూడా ఎంతో హిట్‌గా నిలిచిపోతుంది. అయితే దీని సందర్భంగా ఈ ఏడాది తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, బెంగాలీ భాషలో, స్పెనిష్ లాంటి విదేశీ భాషల్లో కూడా ఈ సినిమాని పాన్ వరల్డ్ సినిమాగా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమాకి ఇంకా గత 1 ఇయర్ అంటే 365 రోజులు ఉన్న సందర్భంగా మార్చి 26న ఈ సినిమాకి సంబంధించిన ఒక పోస్టర్‌ని రిలీజ్ చేశారు. సుధాకర్ చిలుకూరి నిర్మిస్తున్న ఈ మూవీని అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ ప్రొజెక్టులో డైరెక్టర్ అవినాష్ కోళ్ళ పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమా వచ్చే సంవత్సరం మార్చి 26న అంటే ఇప్పటికీ దసరా ఇది ఉగాది సందర్భంగా మార్చి 26 అంటే ఇప్పటికి 360 రోజులు ఉందన్నట్టు తెలుస్తుంది. దీనికోసం ఈ పోస్టర్‌ని రిలీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా ఎలాగుంటుందో మీకు ఎవరికైనా తెలిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్.